దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ సమయంలో ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికే మహిమ కలుగునుగాక. అలాగే సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషములు మనం దేవుని మాటలను విందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడని మనకందరికీ తెలుసు. దేవుని యొక్క లేఖనాల్లో కూడా భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. రాజుల యొక్క స్థితిగతులను మార్చారు, దేశం యొక్క పరిస్థితులను మార్చారు, మరణకరమైన పరిస్థితులను కూడా మార్చగలిగింది ఉపవాస ప్రార్థన. కానీ ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ప్రజలు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీవెందుకు చూడటం లేదు అని దేవుడితో అంటున్నారు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకని లక్ష్య పెట్టడం లేదు? ఉపవాస ప్రార్థనని దేవుడు దాటిపోయే దేవుడు కాదు కదా, మరి ఎందుకని ఆయన లక్ష్య పెట్టలేదు అంటే 2వ వచనం ఒక్కసారి వాడుక బైబిల్లో చూడండి అయ్యగారండి. తన విడువని జనమైనట్టు, నిజాయితీని అనుసరించే జనమైనట్టు ప్రతిరోజు వారు నన్ను వెతుకుతూ ఉంటారు, నానా విధానాలను చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఉపవాస దినాన్ని మీరందరూ నా వాక్యాన్ని ఏదో రోజు పాటిస్తున్నట్టుగా, నా మాటలు విని మీరు ఆ విధంగా చేస్తున్నట్టుగా, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఎందుకు ఎంటలేదని చెప్పి మీరు అడుగుతున్నారు. మీరు నా మాటలు వింటున్నారా? నా ఆజ్ఞలను మీరు పాటిస్తున్నారా? వినేవాళ్ళు కూడా అనరు, ఆ విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఉపవాస దినం రోజున మీరు ఉపవాసం ఉన్నంత మాత్రాన మీరు ప్రార్థన చేయరు, ఆ దినమున వ్యాపారాలు చేస్తారు, కఠినమైన పనులు చేస్తారు, కలహములాడతారు, గొడవలాడతారు, పోట్లాడుతూ ఉంటారు. కంఠధ్వని పరమందురు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టే ఉపవాసం నాకు అనుకూలమా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉపవాస దినాన్ని ఎలా మన ప్రవక్తలు పితరులు ఎలా ఆచరించారంటే, మందిరంలోనికి వచ్చి గోనిపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఎంత తగ్గింపు అంటే అంత తగ్గించుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి ఇమీడియట్గా దేవుడు కొన్ని కార్యాలు చేశారు. మనం ఈ రోజున చూస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనకి అప్పుడు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనకి తేడా ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన పొద్దున్న ఇడ్లీలు తినటం, కాసిన టీయో పాలో తాగటం, ప్రార్థన చేసుకోవచ్చు. ఏమ్మా అది బైబిల్లో లేదు కదా అమ్మ అంటే, మా అయ్యగారు చెప్పారు చేసుకోవచ్చు అంట, మా అమ్మగారు చెప్పారు చేసుకోవచ్చు అంట, పలానా అక్క చెప్పింది, ఆమె ఎంత సీనియరో తెలుసా, 30-40 సంవత్సరాల మట్టి సీనియరు, ఆ అక్కయ్య చెప్పింది, ఆ బ్రదర్ గారు చెప్పారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వెళ్తున్నామే. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రవక్తలు ఏం చెప్తున్నారు, భక్తులు ఎలా జీవించారు, ఎలా నడుచుకున్నారు అనేది కాకుండా దేవుని మాటను పక్కన పెట్టేసి సాతాను గాడి యొక్క ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. రోగిష్టి ఉపవాస ప్రార్థన. అది ఎవరికంటే బలహీనంగా ఉన్నవాళ్ళు, రోగిష్టులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ శరీరాన్ని బట్టి దేవుడు వాళ్ళ పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని వాళ్ళ పట్ల కార్యాలు చేస్తారు. అన్ని బాగుండి కూడా నువ్వు ముప్పోతలా మెక్కితే ఉపవాస ప్రార్థన ఎలా అవుతుంది? దేవుడు ఎందుకంటాడు? ఉపవాస ప్రార్థన ఉన్న రోజున ఎంతసేపు మన మనసులో స్తుతులు ప్రార్థన తప్ప వేరే అంశం రాకూడదు. పొరపాటున ఏదైనా జరిగితే ఉపవాస ఉన్నామని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడతాం, పిల్లల్ని తిడతాం, వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం. ఇంకా మన ప్రార్థన దేవుడు ఎందుకంటాడు?
ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మందిరంలోకి రావాలి, ప్రార్థన చేసుకోలేదు, మందిరానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇంట్లోకి వెళ్ళి చక్కగా తలస్నానం చేసిన తర్వాత చక్కగా గదిలోకి వెళ్ళి మోకాళ్ళు ఉంచి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాసానికి ఫలితం ఉంటుంది. నేను కూడా ఉపవాసం చేశా, 2 సంవత్సరాలు చేశా. ఎలాంటి ఉపవాసం అంటే, నేను ఊరు పనులకి వెళ్ళేవాడిగా, ట్యాంకీ పనులకి వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే రాత్రి 12 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 వరకు ఏం తిన్నాం, టీ తాగుతా లేకపోతే మజ్జిగ తాగుతా. అట్లా 2 సంవత్సరాలు చేశా. చేస్తే ఒకరోజు దేవుడు నాకు తెలియపరిచింది ఏంటంటే, నువ్వు చేసే ఉపవాసం వలన లాభం ఏమైనా ఉన్నదా అని దేవుడు తెలియపరిచాడు. అదేంటయ్యా మరి నేను ఉంటున్నాం కదా, చేస్తున్నాం కదా అంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రార్థన చేసుకోవాలి, నీ పనులు నువ్వు చేసుకుంటా ఉన్నావు, దానివల్ల లాభం ఏమిటి, నీ శరీరానికి ఆయాసం రోగాలు తప్ప నుంచి ఏం లాభం లేదబ్బాయి అని దేవుడు నాకు తెలియపరిచినప్పుడు ఇక నేను ఆ ఉపవాసం చేయటం మానేసి 3 పూట్ల తిని పని చేసుకునేవాడిని. నేనేంటంటే నా ఆలోచన ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే 100 మార్కుల్లో 1-2 మార్కులు పడ్డా అట్లా మనం ఇదవుతుంది, మనం ప్రార్థన చేయలేమని ఒక ఆలోచన చేశాం. కానీ దేవుని దృష్టిలో అది రాంగ్ అనమాట. మనం ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అది ఫలితం ఉండదు. మన శరీరానికి రోగాలు రావడం తప్ప నుంచి, లేనిపోని రోగాలు రావడం తప్ప నుంచి అయ్యే ఉండవు. అదే మన రోగం ఉన్నా కూడా హృదయపూర్వకంగా ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఆ రోగం కూడా నీకు తెలియదు. నువ్వు ఉన్నట్టు నీకు గ్యాస్ ఉన్నా ఇంకోటి ఉన్నా అవేవి కూడా నిన్ను ఆటంకపరచవు. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని దేవుడు తొలగించి పక్కన పెడతాడు. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనం చేసే ఉపవాస ప్రార్థనలో వాళ్ళకి ఇష్టం లేకుండా పనులు చేసుకుంటాం, అవి చేసుకుంటాం, ఇవి చేసుకుంటాం, వెళ్ళి 2 నిమిషాలు అయిపోయే ముందు వెళ్ళి కూర్చొని మందిరంలో వస్తే దానివల్ల ఎటువంటి లాభం లేదు. మనం అనుకుంటాం, అయ్యే నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే నువ్వు దేవుడికి ఏది అనుకూలమో అది చేయలేదు కాబట్టి ఆయన వినడు. ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తేనే మనకి జరుగుతాయి. కానీ మన ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకుంటే దానివల్ల ఎటువంటి లాభం లేదు. దేవుడి మీద నిందలు వేయటం తప్ప నుంచి దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా అలా చేస్తేనే దాని ప్రతిఫలం అనేది వస్తుంది. ఒక మొక్కను పెంచినప్పుడు దానికి కావలసినవన్నీ కూడా సమకూరిస్తేనే అది ఫలాలు ఇస్తుంది తప్ప మొక్కను తీసుకొచ్చి మనం పెట్టాము, నీళ్ళు పోసాము అని ఊరుకుంటే దానివల్ల లాభం ఉండదు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తేనే నీకు ఒక రోజున ఫలం ఇస్తుంది. ఏదో కొనుక్కొచ్చుకున్న మార్కెట్లో నుంచి ఒక 500 పెట్టి ఒక మొక్కను మంచిదంట, ఇది బాగా కాయలు కాస్తుందంట అంటే నువ్వు నీళ్ళు పోయకుండా పాడుపోయకుండా ఆలనా పాలన ఏమి చేయకుండా దానికి కావలసిన నువ్వు ఇవ్వకుండా ఉంటే నీకు ఎలా ఫలాలు ఇస్తుంది? మనం ఎలా పొందుకోగలుగుతాం దేవుడి దగ్గర నుంచి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన చిత్తంలో లేనిది ఏది కూడా చేయడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా సరే, ప్రార్థన ఏ విధంగా చేసినా సరే, ఆయన చిత్తంలో లేనిది మటుకు ఆయన పొరపాటును కూడా చేయడు. మహాభక్తుల్ని ఆయన చిత్తంలో లేని వాటిని గురించి అడిగినప్పుడు నువ్వు ఆ విషయం గురించి ప్రార్థన చేయొద్దు. మోషేని అన్నాడు, అయ్యా నేను కానాన్ దేశం వెళ్తాను, ఏదో పొరపాటు అయిందిలే అని చెప్పి 3 సార్లు ప్రార్థన చేస్తే ఆ అంశం గురించి అయితే నువ్వు నా దగ్గర ప్రార్థన చేయొద్దు, నేను వెళ్ళొద్దు అన్నా, నీకు అంతే. మోషే లాంటి వాడిని దేవుడు నిరాకరిస్తే నువ్వు నేనంతా ఎట్లా ఉండాలి? మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు చేసింది ఖచ్చితంగా చేసినప్పుడు ప్రతిఫలం వస్తుంది. అట్లాగే ఇంకొంచెం కింద చూడు, 5వ వచనం చూడు. చాలు. ఇక్కడ జమ్ములాగా తల ఉంచుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని ఉండట ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకి ఇష్టమైనదా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ప్రవక్తలందరూ చేశారు కదయ్యా, మా పితరులందరూ చేశారు కదయ్యా, అదే ఆచారంలో మేము వస్తున్నాం కదయ్యా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అటువంటిది నాకు ఇష్టమా అని చెప్పి దేవుడు అడుగుతున్నా. ఇంకొంచెం కిందకు చూడు, 6వ వచనం. చాలా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దుర్మార్గులు కట్టిన కట్లు. దుర్మార్గులు ఎవరికి కడతారు? లేని వాళ్ళకి, పేదవాళ్ళని కొన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఎటు నుంచి వాళ్ళకి సహాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుడిని ఎరిగినాం కాబట్టి మనకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. అరే పలానా వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని ఒక తలంపు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు మనం విన్నప్పుడు మనం ఎంత చేయగలమో అంతవరకు చేయగలిగినప్పుడు దేవుడు ఇష్టపడతాడన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే మనకు అనవసరం, మనం ప్రార్థన
చేసుకుంటున్నాం అంతే చాలు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనకు అనవసరం అనుకుంటున్నాం. కానీ దేవుడికి అటువంటి ఇష్టం కాదు. ఇప్పుడు బాధింపబడిన వాళ్ళకి, బీద వాళ్ళకి ఏంటి ఇవి ఉపవాస దినాలు, ఆకలి కొనిన వారికి ఆహారం పెడతాము, లేని వారికి బట్టలు ఇవ్వటం, ఇవన్నీ సేవా కార్యక్రమాలు క్రైస్తవులు, మిషనరీలు, సేవకులు, ఇంకా సంఘం వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడికి ఇష్టమైన వాటిల్లో కూడా ఇది ఒకటి అన్నమాట. పేదవారికి ఆహారం పెడతాం, లేని వానికి వస్త్రాలు ఇవ్వటం, ఎవరైనా కష్టాల్లో ఉండి ఏ విధంగా సహాయం లేని వాళ్ళకి ఎంతో కొంత ద్రవ్యం ఇచ్చి వాళ్ళని ఒక దారి చేయటం అనేది దేవుడికి ఇష్టమైన వాటిల్లో అది కూడా ఒకటి ఇష్టం. దేవుడు ఒక మాట ఉంటుంది కొత్త నిబంధనలు, ఎలా అంటే దేవుడి ఎదుటికి అందరూ వెళ్ళినప్పుడు, ఇక నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడలేదే అని చెప్పి దేవుడు అంటే, వాళ్ళు అంటారు మీరు ఎప్పుడు వచ్చారు ప్రభా, మీరు ఎప్పుడు ఆకలి కొన్నారు, మీరు ఎప్పుడు బట్టలు లేకుండా ఉన్నారు, మీరు ఎప్పుడు జైల్లో ఉన్నారు, మాకు తెలియదే ఆ విషయం అని చెప్పి అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నీ సహోదరునికి చేస్తే నాకు చేసినట్టే కదా, నువ్వు ఎందుకని చేయలేదు? దేవుని యొక్క ఆజ్ఞలన్నీ మనం పాటించుకొస్తాం, చక్కగా ప్రార్థన చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని పేదవాడికి ఇవ్వటానికి కానీ, అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి కానీ అక్కడికి వచ్చేపాటికే మన పిడికిళ్ళు రావు అనమాట. సాతానుగాడు వాటిని మన మనసులో వాటిని చేయనీయకుండా చేస్తూ ఉంటాడు. దేవుడికి ఇష్టమైన పనులు కొన్ని చేయనివాడు సాతానుగాడు. ఏమంటాడు, నీకున్నదే 100 రూపాయలు, అందులో నువ్వు 20 రూపాయలు ఇస్తే నువ్వేందంటావు, నీ భార్య ఏంటి, నీ పిల్లలు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, 4 రూపాయలు దాచుకోవా, రేపు రోగం వస్తే ఏం చేస్తావు, నీ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి లేనిపోని అన్నీ వాడు నీతులు చెప్తూ ఉంటాడు. వాడి మాటలకి మనం లోబడిపోతాం. కానీ మనం దేవుడి మీద ఆధారపడం. దేవుడి పేదలకి సహాయం చేసేవాడు దేవుడికి అప్పిచ్చేవాడంట. పేదలకి మనం సహాయం చేసినప్పుడు, ప్రభా నీ మాట ప్రకారం నాకున్నది నేను సహాయం చేశాను, ఆయన నాకు ఈ సమస్య వచ్చింది, నీ వాళ్ళ లేఖనాల్లో ఈ విధంగా తెలియపరిచావని మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయనకి మనకి ఇంకో రూపంలో సహాయం చేయగలడు. కానీ మనం ఉన్నదాన్నే బేగపట్టుకున్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? మనకు ఆపద వచ్చినప్పుడు అయ్యా ప్రభా వచ్చేసింది నువ్వు రక్షించు, నువ్వు కాపాడు, సహాయం చేయాలి, నువ్వేం చేస్తావు, ఆకాశం నీదే, భూమి నీదే, బంగారం నీదే, గోధులు అన్నీ నీయేనైనా, ఏదో ఒకటి కొద్దిగా నాకు ఇవ్వయ్యా అని చెప్పి మనం అడిగితే ఇస్తాడా? నేను ఇచ్చింది నువ్వు ఇవ్వనప్పుడు నేను నీకు ఎందుకు ఇస్తా? చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ నాన్న వాళ్ళు కొనుక్కొచ్చి చాక్లెట్లు ఇస్తారు, కొద్ది పెట్టమ్మా అంటే పెట్టరాళ్ళు, కొంచెం తీసుకుంటే ఏడుస్తారు. అసలు కొనుక్కొచ్చింది వాళ్ళ నాన్న. అసలు పిల్ల వాళ్ళకి మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొద్దిగా పెట్టమ్మా అంటే కొంచెం మంచి బుద్ధి కలిగింది అయితే పెడుతుంది, కొంతమంది అయితే పెట్టరు. కొంచెం తీసుకున్నా కానీ ఏం చేస్తారు, కింద పడి డొల్లాడేసి మొత్తం అంతా నాశనం చేస్తారు. అలా ఉంటే రెండోసారి ఎవరిని కొనుక్కొచ్చిస్తారా? అది తింటది కానీ పెట్టదు, దానికి ఇవ్వమాకండి అంటాడు. అదే ఇస్తుందనుకో, అప్పుడు వాళ్ళ నాన్న దాచి ఉంచుతాడు, ముందు ఒకటి ఇచ్చి కొద్ది పెట్టమంటాడు. పెట్టిన తర్వాత ఎలా చేస్తాడు, దాచి ఉంచింది ఇంకోటి కూడా తీసిస్తాడు వాళ్ళ బుద్ధిని బట్టి. అలాగే మన బుద్ధిని బట్టి కూడా దేవుడు ఆయనకి మన పట్ల అనేకమైన కార్యాలు చేయాలని దేవుడికి ఎంతో ఇష్టం అనమాట. దాచబడిన ఎన్నే ఉండే మన ఊహలకు కూడా అందవు. కానీ మన ఈ కొంచెంలోనే స్వార్థంగా ఉంటే దేవుడు ఎలా చేస్తాడు? 3 వ్యక్తులకి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 5, ఒకడికి 10, ఒకడికి 1 ఇచ్చాడు. వాళ్ళ నమ్మకంతో 5కి 5 సంపాదించారు, 10కి 10 సంపాదించారు. వాళ్ళు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, యజమానుడా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను వీటితో 5 సంపాదించా, 10 ఇచ్చావు, 10 సంపాదించా అన్నప్పుడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు ఇక నీకు ఈ బహుమానం అని ఇచ్చాడు. ఒకడొచ్చాడు పనికిమాలినోడు, ఆ ఒకటిని కూడా ఆడేం చేశాడు, గొయ్యి తీసి పాతేసి ఉంచాడు. ఆయన యజమానుడు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు మంచోడు కాదని నాకు తెలుసు, పొరపాటు నీకు పోయినట్టయితే నన్ను ఇచ్చేస్తావని నేను గొయ్యి తీసి పాతేసాను, ఇదిగో నువ్వు ఇచ్చిన ఒకటి నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు, సోమరుడైన చెడ్డదాసుడా ఈయన కాలు చేతులు కట్టి వెలుపల పాడేయండి అన్నాడు. వెలుపల అంటే నరకాగ్ని, అక్కడ ఏడుపు పండ్లు కోరడం తప్ప ఉండదు. అట్లాగే దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం దేవుని చిత్తానుసారంగా ఖర్చు పెడితే ప్రతిఫలం ఉంటుంది, మన ఇష్టానుసారంగా ఖర్చు పెడితే ప్రతిఫలం రాదు. పాత్రను ఎరిగి దానం చేయమన్నాడు. ఎవరు పడితే వాళ్ళకి దానం చేస్తే లాభం రాదు. ప్రభా నువ్వు చెప్పావు కదా వాక్యం బీదల్లోకి ఇమ్మన్నాయి, కానీ పాత్రను ఎరిగి దానం చేయమని దేవుడు చెప్తున్నాడు. కరెక్ట్, నిజమే. వీళ్ళకి ఎటువంటి సహాయం లేదు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అనుకున్న వాళ్ళకి చేస్తేనే ఆ దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు తప్ప ఏదో మొహమాటం కొద్ది వాళ్ళు ఎవరు అడిగారు వీళ్ళు ఎవరు అడిగారు అని చెప్పి మనం మొహమాట కొద్దీ మన ఇష్టానుసారంగా చేస్తే దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. మళ్ళీ తిరిగి వాళ్ళు మనల్నే ఎదురు అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాకుండా దేవుడికి ఇష్టమైనది ఏదో మనం తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకు నడిచినట్టయితే ఇంకొంచెం కిందకు చూడ 8వ వచనం,
చాలు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుగా ఉండుటయు దేవుడికి ఇష్టమైన వాటిలో ఒకటి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా ఆవిడే ఉందనుకోండి, ఎవరి గురించి ఎందుకు, మా ఆవిడకు నా తరపు వాళ్ళు అంటేనేమో మొహం పెట్టుద్ది. ఇదిగో మీ వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారు ఏంటో నాకు తెలియదు, నాకు తెలియకుండా డబ్బులు కానీ గిబ్బులు కానీ ఏమైనా ఇచ్చావా, నీకు ఉందే చెప్తున్నా. అంటే మా ఆవిడ అలా అందం అనలేదు, అది తర్వాత ఇచ్చాను. ఉన్న సమస్య చెప్తున్నా. వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది తెలీదు. అదే వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారనుకో, మా తమ్ముడు వచ్చాడు, ఏదో కష్టంలో ఉన్నట్టున్నాడు, ముఖం అంతా పీకిపోయింది, డబ్బులు ఏమైనా కావాలేమో కనుక్కొని ఆడు 5 అడిగితే 10 ఇవ్వు, 10 అడిగితే 20 ఇవ్వు, ఎట్లా ఉంటుంది అన్నమాట. అంటే రక్త సంబంధికులకి ముఖం చాటేయకూడదు. ఎందుకంటే భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి ఇటు తరపు బంధువులను చూడాలి, అటు తరపు బంధువులను చూడాలి. మనకు ఉన్నదే పచ్చడే ఉంది, హృదయపూర్వకంగా పెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దాచుకొని పెట్టడం వలన దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఏదో ఈ పూటకి నీ కడుపు నిండుద్ది, కానీ ఒక సమయం అదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు, దేవుడు కూడా తప్పుకుంటాడు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూద్దాం. దేవుడు ఎందుకు తప్పుకుంటాడు? దేవుడు కనికరణ పూర్ణుడు కదా. సామెతల గ్రంథంలోకి రండి. ఆయన దయామయుడు, ప్రేమామయుడు, ఎవరిని తోసివేయను అంటున్నాడు కదా. ఒకసారి 25వ వచనం చూడండి. మొదటి గ్రంథం సామెతలు 1వ అధ్యాయం 25వ వచనం. చాలు. చూసారా, ఆయన చెప్పినప్పుడు మనం వినకుండా ఎప్పుడు అట్టగా చెప్తూ ఉంటాడు దేవుడు. నేను పుట్టినప్పటి నుంచి అంటనే ఉన్న దేవుడు, శిక్ష వస్తుంది, గద్దింపు వస్తే నిన్ను కొడతాను అంటున్నాడు. కానీ దేవుడు కొట్టడండి, ప్రేమామయుడు. అంత ప్రేమ కలిగిన వాడు కొడతాడా? అంత ప్రేమ కలిగిన వాడు నరకంలో వేస్తాడా? నేను కొన్ని సంఘాల్లో విన్నటువంటి విషయం గురించి చెప్తున్నా. ఆయన ప్రేమామయుడు. నరకం అనేది ఉట్టిదే, ఊరినే బెదిరిస్తాకి దేవుడు అలా పెట్టాడు తప్ప ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని చంపేస్తాడా? దేవుడు అంత కఠినాత్ముడా? కాదు. అదేంటంటే ఊరిని భయపెడతాకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఆయన భయపెట్టే విషయాల్లో ఏది కూడా ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. అబద్ధం ఆయనకి అసహ్యం. ఉన్నది ఖచ్చితంగా చెప్తాడు. నా మాట వింటే ఇలా ఉంటారు. ఇగో నేను మీ ముందు జీవమార్గమును మరణమును 2 పెడుతున్నా, దీంట్లో వెళ్తే ఇలా ఉంటుంది, దీంట్లో వెళ్తే ఇలా ఉంటుందని చెప్పి ఆయన ఖచ్చితంగా మనకే వదిలేశాడు. కాబట్టి ఆయన మాట ఏది కూడా అబద్ధము, సరదాగా చెప్పాను, ఊరిని కామెడీ చేశాను అనే దేవుడు కాదు. ఆయన మాట 2 అంచులు కలిగిన ఖడ్గం అనమాట. ఇటు నుంచి నరుగుద్ది, ఇటు తెగుద్ది. అగ్ని వంటి మాట, ఎలాంటిదైనా కాలుద్ది. కాబట్టి అట్లాగే దేవుడు చెప్తాను, నేను చెప్పిన మాట మీరు వినకపోగా మీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వేదను దేవుడు అంటున్నాడు. అప్పుడు మనం వెళ్తాం, అయ్యా 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 ప్రభు 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 అన్నప్పుడు ఏడుస్తూ ఉంటే దేవుడు నవ్వుతూ ఉంటాడు. ఆ రోజు నేను అంత చక్కగా చెప్పాను కదా, నా బోధకుల్ని నేను తెల్లవారక ముందే పంపించి మీకోసం ప్రార్థన చేపించి సేవకుడు వచ్చి, అమ్మా నీ గురించి నాకు ఏదో ఇట్లా దేవుడు తలంపించాడమ్మా, ఏదో సమస్య ఉంది, ఏదో పరిస్థితి ఉంది, మీరు ప్రార్థన చేసుకోండి, ఆ తలంపు ఎందుకు వచ్చిందో ఏమిటో అని సేవకుడు చెప్పినప్పుడు, అయ్యగారండి అటువంటిది ఏముండదండి, నేను పొద్దున్న లేచి చేసుకుంటానండి, యోబుకులాగా 3ంటికి లేచి అసలు నేను అంత ప్రార్థన చేస్తుంది తెలిసి ఈ వాడకట్టు మొత్తం వినపడద్దండి అని చెప్పి చెప్తారు తప్ప, వాడకట్టుకు వినపడితే లాభమే ఉంది? దేవుడికి వినపడాలి మన ప్రార్థన. వాడకట్టుకు వినపడే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ప్రార్థనాపరులు అని చెప్పుకోవటానికి తప్ప ప్రయోజనం లేనటువంటి ప్రార్థన. హృదయపూర్వకంగా ఎట్లా అంటే, సమూయేలు వాళ్ళ అమ్మ మందిరంలోకి వెళ్ళి ఓన్లీ పెదాలే కదులుతున్నాయి, ఎవరికి వినపడతలా. అక్కడున్న సేవకుడు కూడా మందు కొట్టొచ్చిందా ఏంటి, అంత మత్తుగా ఉంది అనుకుంటున్నాడు. సేవకుడు కూడా ఆమె ప్రార్థన చేసింది అనుకోవట్లా. ఏంటమ్మా అంత మత్తురాలు అయి ఉండవు, అంత తాగావా అని చెప్పి అంటున్నాడు. అయ్యా నేను మత్తురాలని కాదు, నా మనోవేదనని బట్టి నేను దేవుడికి మొరపెట్టుకొనిచున్నాను అని చెప్పి అంటున్నాడు. గట్టిగా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకోవటం, మౌనంగా ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి దగ్గరికి వెళ్ళదు అనుకోవటం తప్పు అనమాట. హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన అరిసి చేసినా వెళ్తుంది, మనసులో చేసుకున్నా వెళుతుంది. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. వేషధారి ప్రార్థనలాగా ఉంటే మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగవు. అందుకనే ఇంకొంచెం కింద చూడమ్మా, అదే వచనం సామెతల గ్రంథంలోది. ఆపద కలగగా
ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, చాలు. మనం అనుకుంటాం దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా మన దేవుడు ఆలకిస్తాడు అనుకుంటాం, కానీ సమీపంగా ఉండే దేవుడు ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదు. ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాను అంటాడు కదా దేవుడు వాక్యం. కాబట్టి మనం ఎప్పుడు మనం అన్నీ చేసేసి ఆ సమయానికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు, దేవుడు కనికరించేస్తాడు అనుకుంటాం. కొన్ని తప్పుడు పనులు చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు చెప్తున్నా, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని తీసుకొని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, పెళ్లి చేసుకుందాం, వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోదాం, వాళ్ళ కాళ్ళ మీద పడిపోదాం, కొట్టినా చంపినా మీరే అనగానే వాళ్ళు కన్న ప్రేమ కాబట్టి తిడితే 2 తిడతారు, 2 దెబ్బలు వేస్తారు, 4 రోజులు ఆయన కనికరించేస్తారు, మనం అట్లా సర్దుకుపోవచ్చులే అనుకుంటారు. కానీ దేవుడు అట్లా చేసే దేవుడు కాదు, అట్లా కనికరించేవాడు కాదు. పాపాన్ని క్షమించే దేవుడు, కానీ పాపాన్ని క్షమించాడు, పాపిని క్షమించే దేవుడు. పాపం నీలో ఉంచుకుంటే దేవుడు కుదరదు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కొన్ని విషయాలు అట్లాగే అనుకుంటాం, చేసినవన్నీ చేసి ఆయన పాదాలు పట్టుకొని ఏంటి మగ్దలేని మరియలా కాసేపు కన్నీళ్ళు గార్చి సెంటు పోసామనుకో, ఒక 100-200 కానుకలు ఇచ్చామనుకో, దేవుడు కనికరిస్తాడు అని చెప్పి అనుకుంటాం. కానీ ఆయన ఆపద మొక్కులకి దేవుడు కరిగేవాడేం కాదు. మన హృదయాలను చూసి కరిగే దేవుడు ఆయన. హృదయంలో ఉన్నటువంటి వేదనను బట్టి హృదయపూర్వకంగా ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వైపు ఆయన చెవి తిరిగి ఉంటాయంట. కాబట్టి మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి తప్ప వేషధారి ప్రార్థన వల్ల వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి కాకుండా, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు నీకు ఏ సమయంలో ఎప్పుడు కుదిరినా సరే 2 నిమిషాలు కాదు, 2 నిమిషాల కాడ నుంచి 2 గంటలు కాదు, 2 రోజులు కాదు, 2 వారాలు, నీ ఇష్టం. నీ హృదయ ప్రేరేపణ బట్టి నువ్వు ఎంతసేపు చేసుకుంటా చేసుకో. దేవుడికి నీకు మధ్యన ఎంతసేపు సంభాషణ నడిస్తే అంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు, అది దేవుడికి ఇష్టమైంది. టైం లేదు, 2 నిమిషాలు చేసుకో హృదయపూర్వకంగా, దేవుడు ఆలకిస్తాడు. సమయం ఉంది, 2 గంటలు చేసుకో. ఇంకా దేవుడితో గడపాలి. మోషే 40 దినాలు ఉన్నాడు, 40 దినాలు లేవు. కానీ మరి ఎలా బ్రతికాడు? దేవుడితో ఉన్నాడు. జీవాహారం, జీవజలం 3 పూట్ల మెక్కిన వారు మొఖాల కంటే మోషే మొహం తేజస్సుగా ఉంటే వాళ్ళు ఆయన ముఖాన్ని చూడలేకపోయేవారు. కింద ఉన్నవాళ్ళు అక్కడ దేవుడి సన్నిధానంలోంచి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. మన హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మన రోగాలు మనకు అడ్డు రావు, మన శరీర బలహీనతలు మనకు అడ్డు రావు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం హృదయపూర్వకంగా ఉండం కాబట్టి మన రోగాలు మన ప్రార్థనలకి ఆటంకపరుస్తూ ఉంటాయి. అట్లాగే మనం ఇంకొక మాట చూద్దాం. దేవుడు అదే మాట యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చూడండి, మొదటి వచనం నుంచి. చాలు. కాబట్టి దేవుడు 365 రోజులు 24 గంటలు ప్రతి క్షణం నీ పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడు నీ ప్రార్థన వింటలేదు, ఆయన దగ్గరికి వెళ్తలేదు, నీకు జవాబు రావట్లేదంటే కారణం ఎవరో కాదు, మనమే. మన పాపాలు మన దోషాలు అడ్డుగా వచ్చేస్తున్నట్టు దేవుడికి ఆయనకి. ఇప్పుడు ఈ లైట్కి నా అడ్డం పెట్టుకుంటే నా ముఖం ఆ లైట్ని చూడలేదు, నా నీడ అట్లాగే మన పాపాలు తడికిలాగా ఉంటలా, కట్టంలాగా ఉంటలా, గోడ కట్టినట్టుగా ఉంటున్నాయి అంట. ఈ గోడలోంచి లైట్ వేస్తే అటేపుకి వెళ్దావు, తడికిల్లో నుంచి అయినా కట్టంలో నుంచి అయినా ఎంతో కొంత కాంతి వెళతాయి, కానీ గోడలో నుంచి అటేపుకి కాంతి వెళ్ళదు. ఆయన రెడీగా ఉన్నాడు ప్రతి సమయంలో. నేను ఇటు వస్తుంటే నీ పాపాలు అడ్డు వస్తుంది, ఇటు వస్తుంటే నీ పాపాలు అడ్డు వస్తున్నాయి. ఇంకా నిన్ను ఎలా రక్షిస్తాడు దేవుడు? ఎలా నీకు సహాయం చేస్తాడు? అన్నీ మన దగ్గర పెట్టుకొని ప్రభువా కరుణించంటే కరుణించడు. ఫస్ట్ మన పాప దోషాలన్నిటినీ మనం ప్రతీది కూడా విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన కనికరించే దేవుడు. చీకటిలో మనకి మార్గాన్ని తెలియపరిచే దేవుడు అన్నమాట. కాబట్టి
మనకు ఆరోగ్యం రావాలి అంటే కూడా ఇవన్నీ దేవుడి యొక్క ఉపవాస ప్రార్థనలో ఆయనకు ఇష్టమైన పనులన్నీ కూడా చేసినప్పుడు కూడా స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని చెప్తున్నాడు. మనం కొన్ని బలహీనతలతో ఉంటాం. అవి ఎందుకు వచ్చినాయి అని అంటే శరీర బలహీనతలు ఉంటాయి, శరీరాన్ని బట్టి వయసును బట్టి వస్తూ ఉంటాయి, అది సహజం. కానీ అరే మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఎంతలోనే ఏమైంది, ఏదో పాపం చేశాడు, దేవుడికి ఏదో విరోధం చేశాడు అనుకుంటాం. కానీ మన పొరపాట్లను బట్టి మనకు స్వస్థత రావాలి అంటే దేవుడు చెప్పిన వాటి అన్నిటిని మనం చేసుకుంటే తొందరగా దేవుడు మనకి స్వస్థతని ఇస్తాడు. అట్లాగే ఇంకొక మాట చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13 వచ్చినాడు. ఒక్కసారి చూసుకున్నట్టయితే యోవేలు 2:12 చాలు. చూసారా దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనా సరే గడిచిందేదో గడిచింది, అయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కొంతమంది ప్రార్థనలు విన్నా, ప్రభువా పలానా వ్యక్తి నన్ను దూషించింది, నువ్వు కాలు ఎరగొడతావో చేయిలు ఎరగొడతావో యాక్సిడెంట్ చేసేయాలి, నేను ప్రార్థనా పరురాలని ఆమెకు తెలియాలి, నేను భక్తి పరురాలని ఆమెకి తెలియాలి, నువ్వు యాక్సిడెంట్ చేయి లేకపోతే నన్ను అంటదా. ఈ ప్రార్థన వింటాడా దేవుడు? ఇటువంటి ప్రార్థనలు ఉన్నాయి, విన్నాను, నా చెవులతోనే విన్నాను. దేవుడు వింటాడా? నువ్వు పాపిగా ఉన్నప్పుడే ప్రేమించిన దేవుడు ఆమె కూడా అదే స్థితిలో ఉంది కదా, ఎందుకు ఆ దేవుడు శిక్షిస్తాడు? అట్లా శిక్షించాలంటే ఈ రోజున మనకి రక్షణ రాదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడతారో, ఎవరు దూషిస్తారో, ఎవరు హింసిస్తారో వాళ్ళని క్షమించు, మిగతా నేను చూసుకుంటా అని దేవుడు చెప్తున్నాడు. మనం క్షమించినప్పుడు దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు. అంతేకాని ప్రభువా నువ్వు పలానోళ్ళు నన్ను అన్నారు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు కాలు ఎరగొట్టు చెయ్యి ఎరగొట్టు అయి చేయి అంటే దేవుడు ఎందుకంటాడు? దానివల్ల లాభం ఉండదు. అది సాతాను ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు. అట్లాగే ఇప్పుడైనా సరే మన ఉపవాసం ఉండి దుఃఖించు హృదయపూర్వకంగా. ప్రభు వాళ్ళు అయి కొనుక్కున్నారు, నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, డాబా కావాలి, వాళ్ళు కారు కొనుక్కున్నారు, బండి కొనుక్కున్నారు. ఈ స్వార్థ ప్రార్థనలో లాభం ఉండదు. దేవుడు ఒక గ్లాసులో గ్లాస్ నీళ్ళే పడతాయి, నాకు లోటా నీళ్ళు కావాలని గ్లాస్ అడిగితే ఒరే బాబా నీళ్ళన్నీ పోతాయిరా అంటారు. చిన్నపిల్లలు ప్రార్థన చేయకూడదు, వాళ్ళకి అర్థం కాదు. ఒక రాజుగారు ఒక మంత్రి లేటుగా వచ్చాడంట. వస్తే అయ్యా లేటుగా వచ్చేవంటే ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు కాదు ముందు వచ్చేవాడు కాదు అంటే, అయ్యా మా పిల్లల్ని ఆయన బుజ్జగించి వచ్చేపాటికి నాకు చాలా టైం పట్టింది అయ్యా అంటాడు. అదేంటి అయ్యా పిల్లల్ని అసలు బుజ్జగించడం చాలా ఈజీ సింపుల్, మీ అబ్బాయిని తీసుకురా, అసలు నేను ఒక్క నిమిషంలో మీ అబ్బాయిని ఇది చేస్తాను అన్నాడు. సర్లేని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం కావాలి నాన్న అన్నాడు. నాకు పాలు కావాలి, నేను చూస్తుండగానే ఆవు పాలు పిండి నాకు ఇవ్వాలి అంటాడు. సర్లే అని చెప్పి ఇస్తాడు. అంతే విచిత్రం ఏముంది అన్నాడు. సర్లే ఆవును తీసుకొచ్చారు, పిండారు, ఒక గ్లాసులో ఇచ్చారు, తాగాడు. తాగిన తర్వాత ఈ పాలు మళ్ళీ ఆవులో పోసేయి అన్నాడు. ఇంకా ఆడికి ఎట్టా అర్థమవుతుంది? ఆడికి ఎంత చెప్పినాడు, నువ్వు ఎక్కడి నుంచి తీసావో మళ్ళీ అక్కడే పోసేయి, నాకు ఈ చాలు, నా కడుపు నిండిపోయింది అన్నాడంట. ఆడికి ఎంత చెప్పినా అర్థమవ్వదు. అట్లాగే మన ప్రార్థనలో మన భక్తిలో కూడా అలా ఉండకూడదు. కొన్ని చదవాలి, అనుభవజ్ఞులైనటువంటి సేవకురాలని ప్రార్థనా పరులైనటువంటి వాళ్ళని ప్రభు అమ్మ ఈ విధంగా ప్రార్థన చేసి దేవుడు వింటాడా, ఈ విధంగా ఆ విధంగా అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి వాటిని బట్టి వాళ్ళు తెలియపరుస్తాడు. మన భక్తుల గురించి దేవుడు ఎందుకు రాశాడు? వాళ్ళ జీవితంలో ఉన్నట్టు అన్నీ మనం నేర్చుకోవాలని రాయించాడు తప్ప నుంచి మనల్ని ఎట్టబడితే అట్లా వెళ్ళిపోవటానికి కాదు, మన ఇష్టానుసారంగా వెళ్తానికి కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఎక్కువగా బైబిల్ చదవాలి, అప్పుడు దేవుడితో నువ్వు సహవాసం చేసినట్టు అవుద్ది. కాబట్టి ఎవరో చెప్పింది ఇది నిజమా అనేది అంటే మనం ఎన్నడూ కూడా పడిపోం 24 గంటలు దేవుడితో సహవాసం చేస్తే. కాబట్టి ఈ దినమందు మనం కూడుకున్నటువంటి సమయం ఏమిటి అంటే శుద్ధీకరణ కూడిక. రేపటి దినమందు మనం బల్లారాధనలో పాలుపంపులు పొందాలి. ఎందుకు మనం బల్లారాధనలో పాలుపంపులు పొందాలి అంటే ఆయన రాకడ వరకు మనం పరిశుద్ధంగా జీవించి ఆయన రాకడలో ఎత్తబడాలి. లేదు దేవుడి పిలుపు అందుకొని మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉండాలని, దానికోసానికి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను వచ్చే పర్యంతం వరకు మీరు వీటి గురించి సిద్ధంగా ఉండండి అని చెప్తారు. ఉదాహరణ పిల్లలకు చెప్తాం,
ఉతికిన బట్టలు వేసుకోవాలి, మంచిగా స్నానం చేయాలి, మట్టిలో ఆడకూడదు, అవి తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తాం. శరీరానుసారమైన వాటికే ఈ విధంగా ఉంటే ప్రతి పూట స్నానం చేస్తాం, బయట నుంచి వస్తే కాళ్ళు చేతులు కడుక్కుంటాం. మరి దేవుని యొక్క బలలో పాల్పంపులు ఉండేటప్పుడు మన చేతులు కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి. ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనం ఆహారం ఎలా తింటామో అలాగే దేవుని యొక్క బలలో కూడా వేయాలి, చేతులు వేయాలి. మనుషులం జారుతూ ఉంటాం, నోరు జారు ఉంటాం, చూపు జారు ఉంటాం, మాట జారు ఉంటాం, తిట్టుంటాం. సహజంగా కొన్ని ఒక్కోసారి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధపరచుకొని ఆయన బలలో పాల్పంపులు మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా ఉంటాం. కానీ ఏమీ లేకుండా అనారోగ్యంతో ఎట్లా పడితే అట్లా ఆడేసి వచ్చి మట్టితోనే ఆడితోనే మనం తినేస్తే ఏమవుద్ది, రోగాలు ఎలా మనకి శరీరానికి ప్రాప్తిస్తాయో దేవుడు కూడా అదే చెప్తున్నారు. ఎలా పడితే అలా చేస్తే రోగాలు వస్తారా, చచ్చిపోతారా అని చెప్తున్నాడు. ఎందుకంటే మా పిల్లలు ఏ ముట్టుకుంటారో తెలియదు, ఏ డబ్బాలతో ఆడతారో తెలియదు, ఏ పురుగు మందు డబ్బాలతో ఆడతారో తెలియదు. కడుక్కోకుండా వచ్చి తింటే ఏమవుద్ది, ప్రాణానికి ప్రమాదం. అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు సిగ్గుపడకుండా ఎవరికి వాళ్ళు దేవుడికి అన్నీ తెలుసు, కానీ మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని కనికరించి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన బల్ల మనకి పాలు పంపులు దయచేస్తాడు. దేవుడి కొద్ది మాటలో మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నామే కానీ నాయన నీకు ఇష్టముగా హృదయపూర్వకంగా నాయన నీ చిత్తంలో ఉందా లేదని తెలుసుకోలేక ప్రభా మా ఇష్టానుసారంగా చేస్తున్నా ప్రభా. ఆ కార్యం జరగనప్పుడు ప్రభా నిన్ను అవమానపరుస్తూ నిన్ను దూషిస్తున్నాం ప్రభా. మీరు వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు కాబట్టి నాయన హృదయపూర్వకంగా నా ప్రభా నీ చిత్తంలో ప్రభా మేము నడుచుకొని ప్రభా నీకు ఇష్టంగా మేము నడుచుకున్నప్పుడు ప్రభా అయ్యా మా ఇష్టాలన్నీ నువ్వు నెరవేర్చే దేవుడు కాబట్టి నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని రేపు జరగవలసిన బలలో ప్రతి ఒక్కరు ప్రభా హృదయపూర్వకంగా నాయన నీ సన్నిధానంలో ప్రార్థన చేసి నాయన పరిశుద్ధపరచుకొని నాయన నీ బలలో పాల్పంపులు పొందే కృపను మా అందరికీ దయచేయమని యేసే పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.